నమస్తే అండి. ఈరోజు వార్తలు చదువుతోంది ప్రమీల పవన్. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం నుండి యుక్రెయిన్కు ఐర్లాండ్ మరో భారీ సాయం ప్రకటించింది. ప్రధానమంత్రి మైకెల్ మార్టిన్ కీవ్ పర్యటన సందర్భంగా 125 మిలియన్ యూరోల సహాయ ప్యాకేజ్ను ప్రకటించారు. ఇందులో 100 మిలియన్ల యూరోలు ప్రాణాంతకం కాని రక్షణ పరికరాలకు, 25 మిలియన్ల యూరోలు యుక్రెయిన్ విద్యుత్ మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు కేటాయించారు. ఈ చర్యతో యుక్రెయిన్కు ఐర్లాండ్ తన మద్దతును మరోసారి పునరుద్ఘాటించింది. టిప్పరరీ అడవి మంటల ప్రభావం కార్క్ వరకు చేరింది. స్లీవ్నమౌన్ ప్రాంతంలో కొనసాగుతున్న భారీ అగ్ని ప్రమాదం నుంచి వచ్చిన పొగ కార్క్ నగరంలోనూ కనిపించింది. దీంతో కాయిలెట్ ప్రజలు మంటలు ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని, డ్రోన్లు ఎగరవేయొద్దని విజ్ఞప్తి చేసింది. స్థానికులకు వీలైనంత వరకు కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని అధికారులు సూచించారు. గూగుల్కు యూరోపియన్ యూనియన్ భారీ జరిమానా విధించింది. సెర్చ్ ఫలితాల్లో తమ సేవలకే ప్రాధాన్యం ఇవ్వడం, అలాగే ప్లేస్టోర్లో యాప్ డెవలపర్లపై అన్యాయమైన పరిమితులు విధించడం వల్ల 890 మిలియన్ యూరోల జరిమానా విధించింది. గూగుల్కు నిబంధనలు పాటించేందుకు 60 రోజుల గడువు కూడా ఇచ్చింది. షానన్ ఎయిర్పోర్ట్కు భారీ పెట్టుబడి. రైనార్ షానన్ ఎయిర్పోర్ట్లో 50 మిలియన్ల యూరోల కొత్త విమాన నిర్వహణ హ్యాంగర్ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టుతో ప్రాంతంలో కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయని సంస్థ తెలిపింది. ఐర్లాండ్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగంపై సెంట్రల్ బ్యాంక్ కీలక విచారణకు ఆదేశించింది. దేశంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు వినియోగదారుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేశాయా అనే అంశంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. ఇదే నిజమైతే ట్రాకర్ మార్ట్గేజ్ కుంభకోణం తర్వాత అతిపెద్ద ఓవర్ ఛార్జింగ్ వివాదంగా మారే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇవి ఈ రోజు వార్తలు. తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.